గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తిరుమల క్షేత్రం అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మరియు ఉన్నత అధికారులతో ఈ యొక్క సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుమల క్షేత్రంలో అభివృద్ధి దిశగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నది ప్రధానంగా చర్చ సాగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే బ్రేక్ దర్శనాలకు సంబంధించి గతంలో ఉదయం 5:30 నుంచి ఈ యొక్క బ్రేక్ దర్శనాలు అనేది ప్రారంభమైంది. ఆ తదనంతరం ఆ యొక్క టైమింగ్ మార్చి 10 గంటలకి ఈ యొక్క బ్రేక్ దర్శనాలు స్టార్ట్ అయ్యేలాగా కూడా ప్రణాళికలు చేసినటువంటి పరిస్థితి. అయితే వాటిలంతా కూడా మార్పులు తీసుకొచ్చే దిశగా ఇప్పటికే గతంలో బోర్డులో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీని మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి టీటీడీ అధికారులు తీసుకెళ్లడం జరిగింది. ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్తే రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా ఎటువంటి ప్రణాళిక రూపొందించుకుంటే అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అన్నది ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో భావనగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏఐ సిస్టమ్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు సౌకర్యార్థం ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలన్నది కూడా ఈ యొక్క చర్చలో ప్రధానంగా జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏదో సౌకర్యం కావచ్చు, స్వామివారి దర్శనం, ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అన్నది ప్రధానంగా చర్చగా సాగినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఏఐ టెక్నాలజీ అన్నది చాలా అత్యున్నతమైనటువంటి ప్రణాళికలతో చేపడితే ఖచ్చితంగా దాని రిజల్ట్ చాలా అభివృద్ధి దిశగా బాగుంటుంది అన్నది కూడా ఈ యొక్క సమావేశంలో ఒక చర్చ జరిగినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే తిరుమల క్షేత్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కట్టడాలు కావచ్చు, లైసెన్స్ లేకుండా కొనసాగుతున్నటువంటి షాప్స్ కావచ్చు, ఇతర కార్యకలాపాలకు సంబంధించినటువంటి కూడా వాటి మీద క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నింటినీ కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలంటూ కూడా టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు తెలియజేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ సమావేశంలో ఏదైతే అలిపిరి ఈ యొక్క తిరుమల క్షేత్రానికి కొండలకు ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తిరుమల టెంపుల్ క్యారిడర్గా గుర్తింపు తీసుకురావాలన్నది కూడా ప్రధానంగా చర్చ సాగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని కూడా గతంలో నిలిపేస్తున్నట్టు, ఆ యొక్క భూములు కూడా వెనక్కి తీసుకుంటామంటూ కూడా సీఎం చంద్రబాబు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాని మీద కూడా చర్చ సాగింది. అదే రకంగా ఏదైతే తిరుపతి క్షేత్రంలో వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం ఏదైతే కట్టడాలు చేపట్టారో, ఏదైతే డిఆర్ మహల్ రోడ్లో ఉన్నటువంటి 2వ సత్రం కావచ్చు, మరియు ఇక్కడ క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, ఏదైతే తిరుపతి క్షేత్రంలో గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా రానున్నటువంటి రోజుల్లో ఈ క్యూ లైన్ల పద్ధతి కావచ్చు, సామాన్య భక్తులకి దర్శనం అయ్యేటువంటి టైం విధానంలో కావచ్చు పూర్తిగా వాళ్ళకి మాడిఫై చేసి సౌకర్యవంతమైనటువంటి విధి విధానాలు తీసుకురావాలన్నది ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే రకంగా తిరుమల క్షేత్రంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే గడిచిన నెల 2-3 నెలలుగా చూసుకున్నట్టయితే అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే విజిలెన్స్ విభాగం మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే గతంలో తిరుమల క్షేత్రం ఎగ్గుతో కూడుకున్నటువంటి బిర్యానీ పైకి వెళ్ళడం, మద్యం పట్టుబడడం, ఇలాంటివన్నీ కూడా ఒక చర్చ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? భద్రతా విషయంలో మాత్రం టీటీడీ ముందడుగులో ఉండాలి, ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. భద్రత విషయంలో ఖచ్చితంగా ఏ చిన్న లోపం కనపడినా ఉపేక్షించేది లేదంటూ కూడా సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా టీటీడీ అధికారులకు తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదే రకంగా టీటీడీ అధికారులు కూడా రానున్నటువంటి రోజుల్లో ఏ రకంగా భద్రత చేపట్టాలో కొన్ని ప్రణాళికలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తిరుమల క్షేత్రంలో ముఖ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి దర్శనం విషయంలో మాత్రం అనేక మార్పులు తీసుకొని వచ్చే విధంగా మాత్రం ఈ యొక్క చర్చ సాగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సామాన్య భక్తుడికి త్వరగా తగిన ఈ యొక్క స్వామివారి దర్శనం అయ్యేలాగా ముఖ్యంగా దాన్ని వెంటనే ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం అవుతుందో అలాంటి వాటి మీద ఫోకస్ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులకు తెలియజేసినట్టుగా కూడా. అయితే రానున్నటువంటి రోజుల్లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి కావచ్చు, లేకపోతే స్వామివారి యొక్క విశిష్టతని తెలియజేసేలాగా, ఆధ్యాత్మికమైనటువంటి భావనని తెలియజేసేలాగా రానున్నటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలో వాటన్నిటి మీద కూడా కులంకుశంగా చర్చించిన తర్వాత అనేక అంశాల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు కొన్ని సూచనలు కూడా చేయనట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే రానున్నటువంటి రోజుల్లో మాత్రం తిరుమల క్షేత్రము మరింత అభివృద్ధి దిశగా అటు టీటీడీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అడుగులు వేస్తుందని భావించాలని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.